కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఈ మధ్య పోస్ట్‌పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్‌కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ ఆ డేటే ఉంటుంది. ఉంటుంది. సో నో చేంజెసా? ఏది ఇట్లా నవ్వుతున్నారు అందరూ? ఉంటుంది డూడ్, అంటే మేము అందుకే చేసుకున్నాం కదా ఉత్తరేసింది. నీ డౌట్ ఏంటి అసలు? అంటే కొన్ని పోస్ట్‌పోన్‌మెంట్లు అవుతున్నాయి కదా చాలా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉంది షెడ్యూల్ అని? ఎప్పుడు బాగానే ఉంది. బాగానే ఉంది అంటే నేను మస్తు 50 డేస్ చేసినాము, ఇంకో 65 డేస్ ఉంది, విల్ బి డన్. టైంకి వస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సందీప్, సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్. అంటే లైక్ యూ మెన్షన్ డేట్, ఓకే మార్చ్ 5th ఖచ్చితంగా వస్తామని చెప్పేసి, బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు, అండ్ ఆయనది కూడా సేమ్ ఏప్రిల్కే వస్తుంది వారణాసి అనే సినిమా. సో రెండు కూడా ఆల్మోస్ట్ 1000 crore కంపాటబుల్ ఫిలిమ్స్. సో ఆ వన్ ఫిలిం ఇంకా పెద్దదండి. అదే, సో ఆ 1 month గ్యాప్ అనేది ఆ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది అనుకుంటున్నారా? టికెటింగ్ విండో కానీ లేదంటే ఆ బిజినెస్ పాకెట్కి కానీ సరిపోతుంది. 37 డేస్ ఉంది కదా, 30 డేస్ సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అది బిగ్ పాకెట్ ఫిల్మ్స్ కదా, సో దానికి ఉన్న రీచ్ నేను జరుగుతాం అయితే మరి మీకు అది రాలేదు అప్పటి నుంచి.